నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉట్నూరు మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను పరిశీలించిన మంత్రి సీతక్క. యాదగిరిగుట్టలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సత్తుపల్లి నియోజకవర్గంలో వేసవిలో మంచినీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎమ్మెల్యే మట్ట రాగమయ్య. పెద్దపల్లిలో గాయత్రి విద్యాసంస్థల యాన్యువల్ డేలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. మంత్రి పొన్నంపై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్ర జితేందర్ ఆధ్వర్యంలో నిరసన దిష్టి బొమ్మ దగ్ధం చేపట్టిన సేవాదళ కార్యకర్తలు. రైట్ డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఎందా గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాలను మంత్రి సీతక్క ఎమ్మెల్యే వేడ్మ బొజ్జుతో కలిసి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దిశానిర్దేశం చేశారు. రాకుంటే ఇక మీ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, ఫోన్ చేయండి, లేకుంటే చెప్పు ఏమన్నా ఉంటుంది. అందరు మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి, మీ హక్కు అది. మీరు కడుపు మార్చుకొని మా సార్ ఏమనుకుంటారు, మంచిగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి. సరేనా? 10th వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరగా ఆసుపత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. బీర్లా ఐలయ్య మాట్లాడుతూ 1 నెల జీతంలో నుండి ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న విద్యుత్ సమస్యను కూడా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో, ప్రతి గూడెంలో పుట్టిన బిడ్డ కాంచాల 5 సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయడం చాలా సంతోషం. పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు 2 చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్ఢ్యంతో పాటు ఈ పోలియో నివారించబడుతుంది. ఇప్పటికీ పూర్తిగా 90% రావడం చాలా సంతోషం. అదేవిధంగా నేను గత 10 సంవత్సరాలు చూస్తున్నా ఇక్కడ యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సి కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంటే మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది. మాటిస్తే అది ఈ వారం 10 రోజుల్లో 10 లక్షలు కూడా శాంక్షన్ చేసి ఈ పల్స్ పోలియోని ప్రతి పుట్టిన బిడ్డ వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. యుద్ధ పాల్పట్ల చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తుగూడెం గ్రామంలో ₹1 కోటి ఎస్డీఎఫ్ నిధుల నుండి సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా వేసవికాలం నీటి సమస్యను ఎదుర్కొనేందుకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ బోర్వెల్స్ మరియు మోటార్స్ కోసం ప్రారంభించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని సత్తుపల్లి నియోజకవర్గాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎన్నికల ముందు నేను ఏదైతే చెప్పానో గెలిపించడం మీ బాధ్యత, తర్వాత మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది అని చెప్పాను. మీరు మీ బాధ్యత నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత అంతా మా భుజాల మీదే ఉంది కనుక మీ సమస్యలు తీర్చడంలో ముందడుగుగా ముందు ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకి 100 రోజుల లోపలే 6 లోకల్ లీడర్స్ కూడా సహకరించాలి కనుక మీరందరూ గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మన కోసం పనిచేస్తారో, ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుంది పథకాలన్నీ అని గమనించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించుకుంటే ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ.
పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గాయత్రి విద్యానికేతన్ విద్యా సంస్థల వారు నిర్వహిస్తున్న యాన్యువల్ డేలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకూడ విజయరమణారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవికి పూలమాల వేసి విద్యార్థులు అందరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు మంచి భవిష్యత్తునివ్వాలని గాయత్రి యాజమాన్యాన్ని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను గాయత్రి యాజమాన్యం ఘనంగా శాల్వతో సత్కరించారు. I don't want to take much more time, but this is a very precious time because of ఇంత ఎక్కువ మందిని మేము ఒకేసారి ఒకే కాడ చూడడం. కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాకు ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇప్పటికే సమయాభావం వల్ల చాలా లేట్ అయిపోయింది. మన స్కూల్ గురించి అంతా కూడా నేను చెప్పాను కదా అండి. సో మీ ఆన్ ది స్పెషల్ అకేషన్ ఎమ్మెల్యే సార్ గారు గాయత్రి పటిష్టంగా ఉందో దానికి నిదర్శనమే ఇవాళ ఇంత పెద్ద అటెండెన్స్. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇంకా కూడా పిల్లలకు మంచి చదువునిచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గానో ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ గానో ఒక ఐపీఎస్ గానో ఒక ఐఎస్ఎఫ్ గానో కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ మరి నేషనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆడినటువంటి స్టూడెంట్లు మరి ఇక్కడ ఉన్నట్టు నాకు తెలుసు. రాబోయే రోజుల్లో అటువంటి క్రీడల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లల్ని కూడా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిద్దెల మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ రామును చూసి ఓట్లు వేయవద్దని డెవలప్మెంట్ చూసి ఓటు వేయాలన్న మాటలను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నాడని బండి సంజయ్ నోరు అదుపులో ఉంచుకోవాలని బేషరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ వాజిద్ నాయక్, సద్గుణరావు, प्रकाश त्रीनी तदितरुलु पाल्गొన్నారు. श्री बंडी संजय का पुतला जलाया गया है, इसलिए जलाया गया है उनके मुंह को हद नहीं है, माँ बाप कुछ नहीं है उनको. हमारे पोन्नम प्रभाकर मंत्री जी ने वो मांगे राम के नाम पे वोट मत मांगो, डेवलपमेंट के ऊपर वोट मांगो बोल के बोले थे. उन्होंने आज बंडी संजय ने उनके माँ के बारे में गलत सलत करा 2 निमिष. तो इसीलिए हम हमारे सेवा दल के हैंडओवर में आज उनका पुतला जलाया गया है. हमारे सेवा दल के ओर से उनको वार्निंग दे रहे, इस देश के लिए आज़ादी लाए सो वाले हमारी कांग्रेस है, कोशिश कामयाबी नहीं होने देंगे. आगे जो पार्लियामेंट इलेक्शन होने वाला है वो पार्लियामेंट इलेक्शन में बंडी संजय तुम लोगों को बिल्कुल हराएंगे. यहाँ पे एक सीट नहीं आने देंगे. 17 के सीट 17 हमारे कांग्रेस वाले जीतेंगे. आप उसके लिए विड्रा कर लो उनके माँ के बारे में बोल के मैं ये मुकाम पर आपको बोल रहा हूँ. यहाँ ये लीडर का बात करने का देखिए, जो आज़ादी के वक़्त गांधी जी ने 6 साल 6 महीने जेल में थे, नेहरू जी 9 साल 9 महीने जेल में थे. आज़ादी के लड़ने वाले कभी भी लाठी से मगर मुंह से ज़बानी किसी को कुछ नहीं बोले. आज़ादी के लिए जो लड़े हमारे बुज़ुर्ग लोग, हमारे पुराने हमारे नेहरू जी, गांधी जी देश का आज़ादी के लिए बहुत बड़े पैने पे कभी भी ऐसा बुरा व्यक्तिगत रूप से किसी को भी विमर्श नहीं करते थे. आज यहाँ पे जो उसका मुँह को बोलना हमेशा ऐसी बात करते रहता है, गलत बात है. उनके लिए खंडन कर रहे हैं हम लोग. పడాన్చెరు శాసనసభ్యులు గుడెం మైపాలరెడ్డి పెన్నార్ ఇండస్ట్రీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా బీఆర్టీయూ యూనియన్ కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ వారి మన్ననలు పొందడం జరిగిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచామని, త్వరలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గంట గుర్తుపై ఓటు వేసి బీఆర్టీయూ యూనియన్ ని గెలిపించాలని కోరారు. చాలా మంది ఉన్నారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సభలో హాజరైన ఎంప్లాయీ సోదరులు, పెన్నార్ సోదరులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. మీ ఎంప్లాయీస్ అందరూ, మీ తోటి వర్కర్లన్నీ మీకు జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా మీరే చెప్తా ఉన్నారు. ఆ విషయాలన్నీ గమనించండి. మీ పెన్నార్ కంపెనీ నాకేం కొత్త ఏం కాదు. ప్రతి విషయంలో నేను 3 సార్లు శాసనసభ్యుగా ఎన్నికైన కారణం మీ ఎంప్లాయీస్ అని అందరికీ మాట ఇస్తాను.
ఎందుకంటే మన పారిశ్రామికం కూడా మీకు అండగా నిలబడి మంచి అగ్రిమెంట్ చేస్తారని అందరికి మాటిస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ దయచేసి 6వ తారీఖు ఎలక్షన్లో మీరు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ గంట గుర్తుపైన వహించాలని చెప్పి ఎంతో కోరుతా ఉన్నాను. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం గ్రీవెన్స్ సెల్లో పాల్గొన్న అనంతరం ఈ నెల 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులతో కలిసి క్రీడలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సోమవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. స్థానిక పోలీసుల మండలానికి సంబంధించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టాలి అనే పలు అంశాల మీద జన్నారం పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగిందన్నారు. దీంతో పాటు ఇంటర్ పరీక్షా కేంద్రాలకు పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ హైవేస్ కానీ తర్వాత మాకు ఇతర డిస్ట్రిక్ట్స్తో బార్డర్ ఎలా ఉంది, దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ ఎల్డబ్ల్యూ వింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఇంకా రాబోయే ఎలక్షన్స్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, పగడ్బందీ పోలీసింగ్ ఎలా చేయాలి, తర్వాత ఇక్కడ రీసెంట్గా ఉన్న ఎస్ఐసి ఏమైనా ట్రాన్స్ఫర్స్ అయినా వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళకి గైడ్ ఎలా చేయొచ్చు. సో ఇక్కడ కమింగ్ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని నామినేషన్ పేపర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ, తర్వాత అయినా ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ షీట్స్ మళ్ళీ ఇక్కడ సేఫ్ ఏరియాకు పోలీస్ స్టేషన్స్లో మనం పెట్టుకున్నాము. వాటికి చేరడానికి ఒక వెపన్ పార్టీ కూడా ఇచ్చారు. సో దాన్ని ఎంత కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది కూడా ర్యాండమ్గా సర్ప్రైజ్గా ఒక మంచిర్యాలలో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా డిఎస్పీ గారు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు, మిస్టర్ అశోక్. అతనికి ఇంతకుముందు ఇక్కడ చేసి ఉన్నాడు, అతను కూడా అవగాహన ఉంది. అతన్ని నేను కలిసి ఇక్కడ అన్ని స్టేషన్స్ దాని యొక్క ఇష్యూస్ అన్ని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ఎంపీపీ సరోజన రవీంద్రరావు, ఎంపీడీఓ శశికళ, తహసీల్దార్ మసూదన్ రెడ్డి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకానికి సరైన పత్రాలు ఉండి జీరో బిల్ రాని వారు ప్రజాపాలన రసీదుతో పాటు సంబంధిత పత్రాలు సమర్పించి తమ సమస్యను పరిష్కరించుకోవాలని వారు తెలిపారు. జీరో రాకపోతే మళ్ళీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన అప్లికేషన్ కూడా ఏమన్నా తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి మాకు ఈ రోజు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మాకు లాగిన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు. ట్రైనింగ్ ఈ రోజు బాగా వెళ్ళాడు. మరి ఏ టైం నుండి ఏ టైం వరకు వాళ్ళు మాకు లాగిన్స్ ఇస్తారో ఈ వచ్చిన అప్లికేషన్స్ మొత్తం మేము సవరించి మళ్ళీ మేము పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో రౌడీలు వీరంగం సృష్టించారు. ఉప్పరపల్లి పిస్తా హౌస్లోకి ప్రవేశించిన రౌడీలు హోటల్లో భోజనం చేస్తున్న వారిపై దాడి చేశారు. కారణం లేకుండానే హోటల్లోని ఫర్నిచర్స్ ధ్వంసం చేసి భోజనం చేస్తున్న కస్టమర్స్ చితకబాదారు. భయంతో యువకులు బయటకు పరుగులు తీశారు. పిస్తా హౌస్ యాజమాన్యం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తేదీ 3/3/2024 నాడు పిస్తా హౌస్ అత్తాపూర్ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈరోజు తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో హోటల్లోకి ఒక 6 మంది వచ్చి ఫుడ్ సప్లై చేయమని చెప్పి కోరగా హోటల్ యాజమాన్యం వాళ్ళకి ఫుడ్ అయిపోయిందని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ఒక్కరు కూడా పట్టుకోలేదు సార్, ఇప్పుడు ఇంకా లేదండి. టీమ్స్ ఆల్రెడీ ఫీల్డ్లోనే తిరుగుతున్నారు. 12:30 को न्यू कस्टमर क्लोज हो जाता, उसके बाद न्यू कस्टमर का एंट्री नहीं रहता. जो 12:30 के पहले जो अंदर आया था वो खाना खाया था 1:10 तक वो अंदर ही रहता कस्टमर. 12:30 को न्यू कस्टमर क्लोज हो जाता.
तो वो लोग 12:45 या 12:50 को कुछ आए हमारे पास, सीधा अंदर आगे ऑटो ले लेके आके हमारे सिक्योरिटी को से बात करें। हम पिस्ता हाउस में इतने हमारे ब्रांचेस हैं, हम हमारे स्टाफ को कभी किसी कस्टमर से मिसबिहेव नहीं करना सिखाते। कभी आप कौन से ब्रांच में जाके पूछ लीजिए, ये रिकॉर्ड है हमारा, हमारे सेठ हमारे यही सिखाते कस्टमर से अच्छी बात करना, तो वो कस्टमर को भी हम अच्छे से इज्जत से ही बात करें। सर आप हमारे कस्टमर को कैसे मारे, आप कहीं को खामोश बैठो मारो, मैं खामोश नहीं बैठा, मैं 100 डायल करके पुलिस को बुलाया जब तक वो अंदर जाके तमाशा करना शुरू कर दिया। ओके ఏమైంది సార్ ఏమేం చెప్తారు అంతే అవడలు ఏమేం చెప్తారు ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ ఆలయంపై హక్కులు మావంటూ ఆదివాసీ నాయక్ పోడ్ పూజారులు జాకారం గ్రామ ముద్రాజ్ కులస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేడు గట్టమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గట్టమ్మ ఆలయం వద్దకు భారీగా పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. వంశపారపర్యంగా గట్టమ్మ తల్లికి నాయకపోడు వంశీయులమే పూజలు చేస్తున్నామని నాయకపోడు పూజారులు తెలిపారు. సింగరేణి కాలనీలో జరిగిన సర్వోదయ మండల్ హైదరాబాద్ మహాసభలో సర్వోదయ మండల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్, ఉపాధ్యక్షుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వడానికి భూదాన్ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ గత భూదాన్ బోర్డు చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి ఇష్టారాజ్యంగా భూమిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు. అతనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంటే అధికారం ఉంటే స్వార్థపరులు ఏదైనా చేస్తారని మనకు అర్థమవుతుంది. కాబట్టి రానున్న కాలంలో ఎంపీ సీట్లకు కానీ లేకపోతే మనకు సంబంధించిన లోకల్ ఎలక్షన్ కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు అంటున్నాం అంటే మతోన్మాద ప్రభుత్వం కాబట్టి మనధర్మ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో జరుగుతున్నటువంటి మణిపూర్ ఘటన గురించి మాట్లాడే సంఘటన లేదు. ఈరోజు తెలంగాణ సర్వోదయ మండలి హైదరాబాద్ మహాసభ చేసుకోవడం జరిగింది. అనేక ప్రాంతంలో భూదానం భూములు ఉన్నాయి. భూదానం భూములు విషయంలో మేము ఎవరికైతే గవర్నమెంట్కి వినతి చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ మాత్రం గున్నా రాజేందర్ రెడ్డి విషయంలో మాత్రం కంపల్సరీగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని సిఐడి కేసులు ఉన్నాయి. అదేవిధంగా హైత్ నగర్లో కేసులు ఉన్నాయి, ఇబ్రాహీంపట్నంలో కేసులు ఉన్నాయి, మహబూబ్ నగర్లో బోకస్ సర్టిఫికేట్ ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి. అలాంటి క్రిమినల్ ఆయన గున్నా రాజేందర్ రెడ్డికి బోర్డు ఇవ్వకూడదని మా హెచ్చరిక, విన్నతి కూడా. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఈ వారం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన స్వర్గీయ కుంచె సత్యబాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు గండేపల్లి వైస్ ఎంపీపీ కుంచె రాజా ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్లో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 13 నెలలుగా దాతల సహకారంతో పేదలకు ఉచితంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించడం ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. పంట తరలించే అవకాశం లేక మెదక్ కౌడిపల్లి మండలం సదాశివపల్లికి చెందిన కృష్ణాగౌడ్ అనే రైతు తన చెరుకు పంటకు నిప్పు పెట్టారు. తన పొలంకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో చెరువు కట్టపై నుండి దారి ఏర్పాటు చేసుకోగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వీరయ్య కావాలని కక్షపూర్తంగా తమ రోడ్లను జేసీబీతో తొలగించాడని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అక్కడ నాదేదన్నా ఉంటే చూడండి సార్, అక్కడ మండల్ లెవెల్ల కట్టలు ఎక్కడ ర్యాంపులు లేవు. ఈ సదాశివపల్లి వీరయ్యకే ఈ ర్యాంపులు వర్తిస్తాయా? ఈయన కాంట్రాక్ట్ చేస్తాడు, కాంట్రాక్ట్ చేసి వేరే కుంట కట్టలకు ర్యాంపులు ఉన్నాయి. దీనికి ఓడొస్తాడు మా సదాశివపల్లి అని మొత్తం 100 మందితో నాకు గుండాయిజం చేస్తుండు. వీడికి వచ్చేందుకు ప్రాణ భయం ఉంది. మొత్తం గడ 22 గుంటల భూమి కొని పరంపోగు ల్యాండ్లా రోడేసి నిన్న పగలు మళ్ళా అది చేస్తాడు. మొత్తం ఏమన్నా అంటే నీ పరంపోగు ఉంది, ఇది ఉంది, నేను గుంజుకుంటా చంపేస్తా మొత్తం పోకుండా అడ్డుగా 1 గజం లోతుగా ఈ రోడ్డును మొత్తం డిస్టర్బ్ చేశాడు. కాబట్టి అట్టి వ్యక్తి జేసీబీని సీజ్ చేయాలని
ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు వెల్మకానే గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా జేసీబీ తెచ్చి ఇక్కడ ఈ రోడ్డును డిస్టర్బ్ చేసినందుకు గాను ఆయన మీద తగిన చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ వారికి మరియు సంబంధిత రెవెన్యూ సిబ్బందికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా వెల్మకానే గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. మహేశ్వరం నియోజకవర్గం జిల్లేలగూడ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఉదన్ 2024 యాన్యువల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీర్పేట్ మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, మీర్పేట్ సిఐ కాశీనాథ్, కార్పొరేటర్లు ఆర్కల భూపాల్ రెడ్డి, మౌనిక శ్రీశైలం, పద్మ అంజయ్య, అనిల్ కుమార్ యాదవ్, స్కూల్ చైర్మన్ నరేంద్ర దత్తా యాజమాన్యం పాల్గొనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాళ్ళ టైంని సహకరించి వాళ్ళు వచ్చి మన పిల్లల్ని అన్ని చూసి మన తల్లిదండ్రులతోటి మాట్లాడి మనకి ఎంతో ప్రోత్సాహం చేసి ముందుకు తీసుకెళ్లారు ఈరోజు ప్రోగ్రామ్ని. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి పిల్లల్ని చదువులోనే కాకుండా మిగతా యాక్టివిటీస్లో ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయమని ముందుకి తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మిగతా యాక్టివిటీస్ కూడా మనము హ్యాబిచ్యూట్ చేయాలి. అండ్ పేరెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తారు, చదువు అని చెప్పేసి. సో ఇండియన్ స్కూల్ అనేది రిలీజ్ చేసింది ఏంటంటే చదువుతో పాటు మిగతా కో కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఫోకస్ చేసింది. అండ్ మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ వెతికి తీసి వాళ్ళను తీర్చిదిద్ది వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎప్పుడు ముందుంటుంది. సో నేను కూడా పేరెంట్స్కి ఎప్పుడు భరోసా ఇచ్చేది అదొకటే. అండ్ మీ పిల్లలను మాకు అప్పచెప్పినట్లయితే మేము వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తాము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. సో నమస్కారం. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ చౌక్ లో ఎమ్మెల్యే పట్టోల సంజీవరెడ్డి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని పోలియో నిర్మూలన దేశంగా చేయడమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, సేట్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదలి రవీందర్ మార్చి 5న జరిగే మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని ప్రాంతానికి రావడం చాలా శుభ పరిణామమని, మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారం తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు 5వ తారీఖు రేపు పడంచేరు పటేల్గూడ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు మరియు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి చేస్తున్న సందర్భంగా వారికి సుస్వాగతం. జరుగుతున్న బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో తనకే సీటు కేటాయింపు జరిగిందని ప్రచారం చేస్తున్నాడని, అతనికి అధిష్టానం కేటాయించినట్లయితే పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఓడిస్తామని నియోజకవర్గ నాయకులు అన్నారు. రామచంద్రాపురం టీడీపీ ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ ఇరువురు మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గంలో మా ఇరువురిని కాదని ఎవరికి సీటు కేటాయించినా అది స్థానికులకే వచ్చేటట్లు అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అభివృద్ధి గురించి వాళ్ళందరూ ఏ ఐకమత్యంగా పనిచేశారో మనందరం కూడా అదే ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇందాక లీలాకృష్ణ గారు ఆవేశంగా ఒక మాట మాట్లాడారు. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పెద్దలు ఏం మాట్లాడారు నాకు తెలియదు, కానీ నేను వచ్చే ముందు లీలాకృష్ణ గారు ఎవరో వాసంశెట్టి సుభాష్ అనేటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చారు, అతనికి ఇవ్వడానికి వీల్లేదు, ఇస్తే నా రాష్ట్ర మరి దాఖలాలు లేవు, ఎక్కడ ఆధారాలు లేవు. అతను స్వయంగా ప్రకటించుకుని తిరుగుతున్నాడు. మరి మీ ద్వారా అధిష్టానానికి మేము క్రమశిక్షణతో మేము సంయమనం పాటిస్తూ మా నాయకులందరూ కూడా ఒకటే మాట చెబుతున్నాం, మంచి నిర్ణయం తీసుకోండి.
తప్పకుండా వైసీపీని ఓడించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తాం. మరి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నామని మేము మీ ద్వారా నేను తెలియజేస్తాను. బులవరం మున్సిపల్ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ల కోసం ఉదయాన 5ంటికి వచ్చి లైన్ పెట్టాల్సి వస్తుందని గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు హోమ్ డెలివరీ చేయకుండా గ్యాస్ను అదనంగా 50 రూపాయలకు బ్లాక్లో అమ్ముతున్నారన్న ఆరోపణలతో ఆనంద్ కృష్ణారెడ్డి గ్యాస్ను ఇంటింటికి డెలివరీ చేయకుంటే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. మున్సిపల్ సంగారెడ్డి జిల్లా పొటెన్షియల్ కాన్స్టిట్యున్సీ మా కాన్స్టిట్యున్సీలో చూడండి, మీరు ఈ నెల మీరు 27 తారీఖు నాడు మీరు సిలిండరు అక్క చెల్లెలకు 500 రూపాయలకి అన్నారు. మరి ఇక్కడ హెచ్పి గ్యాస్ వాళ్ళు 950 రూపాయలకు అమ్ముకుంటున్నారు. మళ్ళీ దానిలో 50 రూపాయలు కమిషన్ ఎక్స్ట్రా, మొత్తం 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అది లైన్లో పెట్టి ఇంటికి డెలివరీ కూడా చేయట్లేరు. మరి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదేనా సార్ మీ పరపరానా? చూడండి, బొల్లారమే ఎంత దూరము, కిలోమీటర్న్నర నుంచి మోసుకొని వచ్చారు. మరి ఇలా బాధ మీరు చూడాలి. అధికారులు దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఎవరైతే గ్యాస్ ఏజెన్సీ మీద ఎవరికి హక్కు ఉంటుందో వాళ్ళు వచ్చి దీని మీద దాడి చేసి దయచేసి ఆ ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామ శివార్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. మంగళవారం రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బుధవారం ఉదయం దుర్గామాత పోచమ్మ తల్లికి బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పిస్తారని రావెల్లి యాదవ సంఘం నాయకులు తెలిపారు. శివరాత్రి కంటే ముందు వారము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ మల్లికార్జున స్వామి ఉత్సవాలు యాదవ సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఈ సనాతన కాలం నుండి వస్తుంది, పెద్దల కాలం నుండి అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క యాదవులు ఈ యొక్క పండుగకు భక్తి శ్రద్ధలతో ఊరుకులు మరి బంధువులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు హాజరవుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో చేస్తారని వారి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ ఒగ్గు వాళ్ళకు ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. పడాంచ నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామంలో గీతాంజలి రోబోటిక్ హై స్కూల్ చైర్మన్ గీతాంజలి ఆధ్వర్యంలో జరిగిన 1వ వార్షికోత్సవంలో ఎంఈఓ రాథోడ్, సర్పంచ్ గండంబాల మణి శ్రీశైలం, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, ఉప సర్పంచ్ శోభ కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువులలో బాగా రాణించి ఉన్నతమైన పదవులలో క్రీడారంగంలో ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. కాలం సంబంధించినటువంటి రుక్మిణి అభ్యాసం సంబంధించినటువంటి పార్టీ ప్రెసిడెంట్ అంజయ్ గారు, తాజా మాజీ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి మేడం గారు, అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికి కూడా ఒక మీడియాలాగా ఉండేటటువంటి మా పెద్దలు ఇద్దరు ముందుకు నేటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు. పిల్లలను కొట్టకపోతే డిసిప్లిన్ లేదు, కొడితే 20 కెమెరాలు వస్తాయి, 30 మంది పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తారు మా పిల్లలు ఎందుకు కొట్టారని. కొట్టకపోతే చదవలేడు. ఇవన్నీ ఎన్నో రకాల సమస్యలు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్లోని శివాలయంలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగుంద పార్జత నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ బండారి మనోహర్, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, ఎర్ర జైహింద్, బాలింగని జంగయ్య, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారికి, గ్రామ ప్రజలకు, పార్టీ ప్రజలకు అందరికీ నమస్కారము. ఈరోజు నన్ను చైర్మన్గా చేయడానికి అందరు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. 4 రోజుల శివరాత్రి రాబోతుంది. ఊరు సందర్భంలో కొత్త కమిటీ యాక్టివ్గా పనిచేయాలని కోరుకుంటూ, మరి శివభక్తులు అలాగే మహాశివరాత్రి పర్వదినంన చాలా బిజీగా ఉండే ఈ శివాలయము ప్రతి పక్కన గ్రామాల నుంచి కూడా ఈ గ్రామంలో కూడా ఎర్లీ మార్నింగ్ పూజలు స్టార్ట్ అవుతాయి. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అన్ని కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ కమిటీని నిర్వహించడం జరిగింది. అధికారికంగా వచ్చినటువంటి ప్రతీక్ గారు, శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. కాబట్టి ఈ ఆలయ కమిటీ అధ్యక్షులకు, వారితో డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి. ఉట్నూరు మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను పరిశీలించిన మంత్రి సీతక్క.
యాదగిరిగుట్టలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సత్తుపల్లి నియోజకవర్గంలో వేసవిలో మంచినీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న ఎమ్మెల్యే మట్ట రాగమయ్య. పెద్దపల్లిలో గాయత్రి విద్యాసంస్థల యాన్యువల్ డేలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయ రమణారావు. మంత్రి పొన్నంపై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్ర జితేందర్ ఆధ్వర్యంలో నిరసన దిష్టి బొమ్మ దగ్ధం చేపట్టిన సేవాదళ కార్యకర్తలు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.